హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా! మరి ఈ సమ్మర్‌లో పిల్లలకే కాదు మనకు కూడా చల్లగా ఏదైనా తినాలి లేదా తాగాలి అనిపిస్తుంది కదా! అందుకోసమే మనం ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని తయారు చేసుకుందాం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో చల్లటి పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన 1 లీటర్ పాలు పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇవి వేడైన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా! అది కలుపుతూ ఉండాలి పాలని. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ అనేది కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మన టేస్ట్‌కి తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది వేసి ఇలా కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే దానిమ్మ, ద్రాక్ష, యాపిల్ ఇంకా జీడిపప్పు, బనానా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే కూల్ కస్టర్డ్ రెడీ అయిపోతుందండి. మనకే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.